పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విమానాశ్రయానికి మంచి రోజులు, కొత్త తరహా అభివృద్ధికి ఆలోచనలు. ఏపీలో ఎయిర్పోర్ట్లకు పూర్వ వైభవం. 5 ఏళ్లలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం. ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ తిరిగి ఊపందుకుంది. ప్రధానంగా వైసీపీ పాలనలో ఇవి కాస్త వైభవం కోల్పోయినట్లు చెప్తుండగా గడిచిన 6 నెలలుగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ, విశాఖ విమానాశ్రయాలతో పాటు తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలకు పూర్వ వైభవం వస్తుందని తెలుస్తుంది. అవును, ఏపీలోని ఎయిర్పోర్ట్లకు పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు. గత 5 ఏళ్ల విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వైభవం కోల్పోగా మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి మిలియన్ మార్కును అందుకుందని చెప్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-డిసెంబర్ చివరన 9,99,555 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారు. 2024 డిసెంబర్లోనే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం 1,40,625 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లుగా చెప్తున్నారు. 2023లో అదే సమయంలో పోలిస్తే 47% పెరుగుదల అని అంటున్నారు. ఈ నేపథ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయంగా అవతరించిన విజయవాడ ఎయిర్పోర్ట్ 35వ ర్యాంకు పొందింది. ఇదే సమయంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం 2,75,694 మంది ప్రయాణికులను నిర్వహించడంతో 25.7% పెరుగుదలను సూచిస్తూ 26వ ర్యాంకును పొందింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా చెప్పే వైజాగ్ ఉన్న అన్ని రకాల అవకాశాలు, సదుపాయాల మేర ఏపీలో అన్ని విమానాశ్రయాల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. ఇక రాజమండ్రి, తిరుపతి దేశీయ విమానాశ్రయాల విషయానికొస్తే గత ఏడాది డిసెంబర్లో ఈ ఎయిర్పోర్ట్లలో రద్దీ పెరిగింది. ఈ సమయంలో 2024 డిసెంబర్లో 51,332 మంది ప్రయాణికులకు విమాన సర్వీసులు అందించిన రాజమండ్రి 53వ ర్యాంకు పొందగా 1,02,739 ప్రయాణికులతో తిరుపతి విమానాశ్రయం 45వ ర్యాంకును పొందింది. కాగా ప్యాసింజర్, కార్గో హ్యాండ్లింగ్లతో పనితీరు ఆధారంగా రాష్ట్రంలోని విమానాశ్రయాలు ర్యాంకు చేయబడ్డాయి. ఈ సమయంలో ఏపీలో వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 26వ ర్యాంక్, విజయవాడ విమానాశ్రయానికి 35వ ర్యాంకు దగ్గరగా తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలకు వరుసగా 45, 53 ర్యాంకు దక్కాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.